అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అయితే శ్రావణ మాసం శుభాకాంక్షలు. అందరికి కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. అలాగే మనకు శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మాసం అంతా కూడా చాలా పవిత్రమైన మాసం. అలాగే చాలా లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. స్త్రీలకి కూడా ఈ మాసం అంటే చాలా ఇష్టం కాబట్టి వారి ఇంట్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే ముందుగా పూజ గదిని, పూజ సామానుని శుభ్రం చేసుకోవడం ముఖ్యమైన పనిగా, మొదటి పనిగా చేస్తూ ఉంటారు. ఈ పని చేస్తూ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలగాలంటే దీనికి ఒక చిన్న చిట్కా ఉందండి. ఎందుకంటే మనం పూజ సామాన్లు ప్రతి వారానికి ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ శుభ్రం చేసుకునే వాళ్ళు ఉంటారు. దీనిలో భాగంగానే వారు ఎప్పుడు చేసుకున్నప్పటికీ కూడా ఈ పూజ సామాన్లు బొట్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ బొట్లు పెట్టే విషయంలోనే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మనకు గట్టిగా వస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? మనకు ఎప్పుడు కూడా మన ఇంట్లో సువాసన వెదజల్లుతూ ఉంటుంది. మనం ఏదైనా పూజా సామాగ్రి షాపుకి కానీ, ఎక్కడికైనా ఒక గుడికి వెళ్ళినప్పటికి కూడా మనకు ఒక మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ప్రశాంతత, అలాంటి అనుభవం మనకు కావాలంటే నేను చెప్పినట్లు చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఈ విధంగా చేశారంటే మన ఇంట్లో ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి ఎప్పటికీ కొలువు ఉంటుంది. మన ఇంట్లో ఎలాంటి కష్ట నష్టాలు జరగకుండా ఆ పరమేశ్వరుని దయ, అమ్మవారి దయ మన పైన ఉంటుంది. కాబట్టి అందులో ఏమి వాడాలో చూసేయండి. ఇంకైతే ముందుగా మనము బొట్లు పెట్టే ముందు చక్కగా ఒక గిన్నెలో కానీ, ప్లేట్లో కానీ గంధం బిళ్ళలు కానీ, గంధం పౌడర్ కానీ వేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నారంటే చూసేదానికి కళగా ఉంటుంది. గంధం ఒకటి పెట్టారంటే కొన్ని రోజులకి వైట్గా వచ్చేస్తుంది. గంధంతో పాటు పసుపు కూడా వేసుకొని దాంట్లో కొంచెం జవ్వాదు అనేది వేసుకోండి. జవ్వాదు మనకు పూజ సామాన్ల షాప్లో దొరుకుతుంది కాబట్టి జవ్వాదు కూడా పెద్ద రేట్ ఏం కాదు. చిన్న బాటిల్ తెచ్చుకున్నారంటే చాలా రోజులు కూడా వస్తుంది జవ్వాదు. ఇది మంచి సువాసన అయితే వస్తుందండి. కొంచెం జవాదు కలిపేసి చక్కగా వేసుకోండి. దీంట్లో అలాగే పచ్చకర్పూరం కూడా కొంచెం బాగా నలిపేసి దాంట్లో వేసారంటే ఇంకా పరిమళం అయితే చెప్పక్కర్లేదండి. మనకు బొట్లు పెడుతుంటేనే ఒక మంచి అనుభవం అయితే కలుగుతుందండి. ఒకసారి పెట్టి ట్రై చేయండి. ఇప్పటి వరకు చేస్తూ ఉన్న వాళ్ళైతే ఓకే. కొత్తగా ఇలా బొట్లు ఎలా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈజీగా చేసుకోండి. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, కానీ మనకు తొందరగా అయిపోయేది కావాలి కాబట్టి మనం ఈ నీళ్ళ బదులు మీరు రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. రోజ్ వాటర్ వేసుకుంటే ఇంకా మంచి వాసన అయితే వస్తుంది. నేనైతే రోజ్ వాటర్ వేయట్లేదు, మంచినీళ్ళే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనకు మెత్తగా పేస్ట్ లాగా మంచిగా తయారవుతుంది కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనకు మీ దగ్గర ఉన్న పూజా సామాన్లకు కానివ్వండి, దేవుడి పటాలకు కానీ శుభ్రంగా చేసుకున్నాక బొట్లు అయితే పెట్టేసుకొని చక్కగా అయితే ఈ విధంగా బొట్లు పెట్టేసుకున్నారంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మీరు పూజ గదిలోకి వెళ్ళంగానే ఈ పరిమళం అనేది మీకు ఒక వారం దాకా, అంటే మళ్ళీ మీరు శుభ్రం చేసుకునే వరకు కూడా ఇలాగే ఉంటుందండి. ఎప్పుడు కూడా ఇలాగే పెట్టుకోండి. మంచి ప్రశాంతత అనేది కలుగుతుంది. మనం ప్రశాంతంగా ఉంటేనే మనం భగవంతునికి పూజ అవి చక్కగా చేయగలుగుతాం. కాబట్టి ముందుగా పూజ గదితో మనం ఏ పని చేసినా కూడా మొదటిగా శుభ్రం అనేది చేసుకుంటూ రావాలి. ఇలాగా చేస్తూ రండి. అలాగే ఇంకా నిత్య దీపారాధన ప్రతిరోజు కుందులు మార్చాలా ఉదయం అనుకుంటూ చాలామందికి చాలా రకాల డౌట్లు ఉంటాయండి. అంటే ఈరోజు పెట్టిన కుందులు రేపు ఉపయోగించకూడదు అంటే మనం ఈరోజు 2 సెట్లు పెట్టుకున్నారంటే ఈరోజు వాడింది రేపు తీసేసి చక్కగా రేపటికి వేరేది పెట్టుకొని అది వీలైనప్పుడు కుదిరినప్పుడు కూడా దాంట్లో చక్కగా పెట్టుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటే ఆ శ్రీ మహాలక్ష్మి దయ మన పైన తప్పకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించి చూడండి. మనం వీడియోలో చెప్పుకున్నట్లు పచ్చకర్పూరం జవాదు వేసుకొని పొట్లు పెట్టు వచ్చారంటే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే శుక్రవారం కానీ, మంగళవారం కానీ, అమావాస్య రోజు కానీ ఇంట్లో ధూపం అనేది వేస్తూ రండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.